ఫ్రెండ్స్, చెగోడీల్ని స్నాక్స్గానే టేస్ట్ చేస్తాం కదా. ఈ చెగోడీలతోటి టేస్టీ అయిన మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ మసాలా కర్రీ చపాతీలోకి, బటర్ నాన్, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అందరూ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దీనికోసం ఉల్లిపాయల్ని చిలుకలుగా కట్ చేసుకోవాలి. టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఓ మిక్సీ జార్లో వేసుకుని 5-6 జీడిపప్పుల్ని, అర స్పూను గసగసాలని, 2 పచ్చిమిర్చి వేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో కొంచెం బటర్, 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక బిర్యానీ ఆకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 3 లవంగాలను వేసేసుకుని వీటిని వేయించేసుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం మిక్సీలో ఆడుకున్న టమాటా ఉల్లిపాయల పేస్ట్ని ఇందులో వేసేసుకుని బాగా కలుపుకొని 10 నిమిషాలు వీటిని మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగినంత ఉప్పు, అర స్పూన్ కారం, అర స్పూన్ ధనియాల పౌడర్, అర స్పూను గరం మసాలా వేసేసుకుని వీటిని బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత మిక్సీ జార్ కడిగేసుకుని కొంచెం నీటిని ఇందులో వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసేసుకుని మూత పెట్టుకుని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కసూరి మేతిని ఇలా నలిపి వేసేసుకోండి. ఇలా కసూరి మేతి నలిపి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి. ఒకసారి అంతా కలిపేసుకుని చెగోడీల్ని ఇందులో వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసేసుకుని మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మన దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలిపేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత వీటి మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతే, టేస్టీ అయిన చెగోడీల కర్రీ తయారవుతుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.